హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గేందర్ని. ఈరోజు మన టాపిక్ లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. అండ్ నేను వీడియోస్ చేయకైతే 2 వీక్స్ అవుతుంది. కొంచెం ఫోన్ అయితే ఖరాబ్ అయ్యి ఉండి మనీ కూడా సెట్ కాలేదు. అందుకే ఫోన్ బాగు చేయడానికి టైం పట్టింది. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఈరోజు నుంచి అయితే డైలీ 1 వీడియో అయితే పెడతాను మన ఛానల్‌లో. ప్రతి మూవీ అప్డేట్, ప్రతి మూవీ రివ్యూ కూడా మన ఛానల్‌లో పెడతాను. తప్పకుండా అయితే చూసేయండి. చూసి ఏమంటారు, ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు చాలామంది, లైక్ కూడా చేయట్లేదు కనీసం. ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, 'లిటిల్ హార్ట్స్' మూవీ ఎలా ఉందంటే ఎక్సలెంట్ ఉంది మూవీ. ఎలాంటి అడల్ట్ సీన్ గానీ, అడల్ట్ డైలాగ్స్ లేకుండా ప్యూర్ కామెడీతో వెళ్తుంది మూవీ. లిటరల్లీ మూవీ మొత్తంలో కూడా ఎక్కడా లాగ్ అనిపించదు. ప్రతి సీన్ కూడా చాలా బాగా నవ్విస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా మౌలి అన్న కామెడీ వేరే లెవెల్ అనిపిస్తుంది. మౌలి అన్న కామెడీ అయితే పక్కా నవ్విస్తుంది ప్రతి ఒక్కరిని, అందులో డౌటే లేదు. ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా తోప్ మ్యాచ్ ఉంటుంది. ఎస్పెషల్లీ మౌలి అన్న హీరోయిన్ బర్త్‌డే రోజు ఒక సర్ప్రైజ్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తాడు. అది వాట్సాప్‌లో సెండ్ చేసినప్పుడు వాళ్ళ డ్యాడీ చూసే టైంలో అయితే ఇక వేరే లెవెల్ కామెడీ అయితే జనరేట్ అవుతుంది. ఇక ఆళ్ళ డ్యాడీ ఎక్స్‌ప్రెషన్స్, అన్న స్క్రీన్ ప్లే ప్రెజెన్స్‌కైతే ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. ఏమంటారు, ప్రేక్షకులంతా. ఆ లెవెల్‌లో ఉంది సాంగ్ అయితే. సెకండ్ హాఫ్‌లో బెస్ట్ వైబ్ ఇస్తుంది. బెస్ట్ కామెడీ జనరేట్ చేస్తుంది ఆ సాంగ్ అయితే. అండ్ సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొస్తే సాంగ్స్ కూడా మంచి వైబ్ ఇస్తుంది. ఎస్పెషల్లీ ఏంది, సర్ప్రైజ్ సాంగ్ అయినా, 'చదువు లేదు సంధ్యారాత్' ఆ సాంగ్ అయినా, 'రాజాగాడికి రోజా దొరుకున' ఆ సాంగ్ అయినా, ప్రతి సాంగ్ కూడా చాలా వైబ్ ఇస్తుంది. అండ్ ఈ సాంగ్స్ కూడా మూవీకి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అంటే అక్కడ జరిగే సిట్యుయేషన్‌కి, సాంగ్‌కి చాలా రిలేటెడ్‌గా ఉంటాయి. సో అందుకే సాంగ్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ బీజం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీకి తగ్గట్టుగానే బీజం కూడా ఉంది. అండ్ సినిమా కంటెంట్ ఉంటే చాలు, పెద్ద పెద్ద వీఎఫ్ఎక్స్‌లు ఏమంటారు, వందల కోట్లు పెట్టి తీయడం అట్లా అంత అవసరం లేదు. మామూలుగా తీసినా కంటెంట్ ఉంటే చాలు, హిట్ అయితదనైతే మళ్ళీ నిరూపించారు. సో అది సిట్యుయేషను. అండ్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, ఎంసెట్ ర్యాంకు రాకపోవడం వల్ల మౌలి అన్న లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే చేస్తుంటాడు. ఆ టైంలో హీరోయిన్‌తో అయితే లవ్‌లో పడతాడు మౌలి అన్న. తర్వాత ఏం జరిగింది తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇక ఫస్ట్ హాఫ్‌లో మౌలి అన్న అండ్ వాళ్ళ డ్యాడ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా బాగా నవ్విస్తాయి. ప్యూర్ కామెడీ అసలు వాళ్ళిద్దరి మధ్య అయితే. మంచి కామెడీ అయితే జనరేట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య. అండ్ ఇది ఇంటర్ చదివే స్టూడెంట్స్‌కైతే ఇంకా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ డ్యాడ్‌కి మౌలి అన్న మధ్య వచ్చే కామెడీ ఏమంటారు, మన నిజ జీవితంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సో అది. అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా రిలేటెడ్‌గా ఉంటుంది ఇంటర్ స్టూడెంట్స్‌కి. ప్రతి పాయింట్ కూడా అరే! ఇది మాకు ఇంటర్‌లో ఇలా జరిగింది, అలా జరిగిందని ఏమంటారు, జనరల్‌గా తీశారు మూవీ అయితే జనరల్‌గా. సో అది సిట్యుయేషను. అండ్ ప్రతి డైలాగ్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్‌గా రాసుకొని అవుట్‌పుట్ ఇచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మౌలి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ కూడా చాలా బాగా నవ్విస్తుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య కామెడీ చూస్తుంటే మన ఫ్రెండ్స్ గూడా గుర్తొస్తుంటారు. సేమ్ మనం గూడా ఇంటర్‌లో ఇలానే చేసుంటాం అనైతే గుర్తొస్తుంటారు. సో అది సిట్యుయేషను. అండ్ బ్రేకప్ సాంగ్ కూడా వేరే లెవెల్ కామెడీ అయితే జనరేట్ చేసింది. యాక్చువల్‌గా బ్రేకప్ సాంగ్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి ఏ మూవీలో అయినా. బట్ ఈ మూవీలో మాత్రం కామెడీగా కనెక్ట్ అవుతుంది ఎమోషనల్ సాంగ్. అసలు ఎమోషనల్ సాంగ్ గూడా కామెడీ చేసేసారు ఈ మూవీలో. సో అంత కామెడీ ఉంది మూవీలో అయితే. సో ఓకే ఫ్రెండ్స్, మూవీ ఏమంటారు, ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్, పెద్ద పెద్ద వీఎఫ్ఎక్స్‌లు, ఎటువంటి ఏమంటారు, సస్పెన్స్ సీన్స్ అట్లాంటివి పెట్టుకోకుండా 2 అవర్స్ 10 మినిట్స్ ప్యూర్ కామెడీతో రన్ అవుతుంది మూవీ అంతా. 2 గంటల 10 నిమిషాలు మంచి కామెడీ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఈ మూవీ చూసాక. సో ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద మూవీ రివ్యూ ఆఫ్ 'లిటిల్ హార్ట్స్'. అండ్ ఈరోజు ఈవినింగ్ అయితే నేను 'కిష్కింధపురి' మూవీ అండ్ 'మిరాయ్' మూవీ రివ్యూస్ అయితే మన ఛానెల్‌లో అయితే పెడతాను. తప్పకుండా చూసేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.